హాయ్ అండి, మందార చెట్టు దగ్గరికి వచ్చేసాం పూలు కోసుకోవడానికి. గేదె అరిసింది చూడండి, ఆకలేసిందేమో దానికి. ఇందులో వేసేసుకుంటున్నాను బొట్టలో. చూడండి జంట పూలు. అరే ఓకే, హాయ్ అండి, అందరికీ శుభోదయం. శుభ శనివారం. ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. ఇదని నిన్న పెట్టిన నైవేద్యం ఇది. ఈరోజు ఇంకోటి పెట్టాను విఘ్నేశ్వరుడికి. అలాగే ఇవి ఎల్లమ్మ తల్లి దగ్గర తెచ్చిన నిమ్మకాయలండి. ఇవి కారుకి, స్కూటీకి కడతామండి. తీసుకొచ్చి చాలా మంచిది నిమ్మకాయలు తీసుకొచ్చి ఇలాగ అమ్మవారి దగ్గర పూజ చేసి ఇస్తారు మనకి. అలాగే గుమ్మానికి పటం ఉంటుందండి, ఆ పటానికి కూడా ఈ నిమ్మకాయలు దండేస్తాము. శుభ శనివారం. వంకాయ శనగపప్పు. ఈరోజు శనగపప్పు నానబెట్టేసాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కోసిస్తాను. ఇప్పుడు కొబ్బరి నూనెతో వంకాయ శనగపప్పు. నూనె వేడయ్యాక కరివేపాకు, తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయలు వేగటానికి రుచికి సరిపడా సాల్ట్. ఉల్లిపాయలు వేగిపోయినాయి, వంకాయ ముక్కలు వేసేసుకుందాం. వేసుకున్నాం. వంకాయలు మగ్గిపోయినా చూద్దాం. పసుపు వేస్తాను, మంచి కలర్ వచ్చేస్తుంది కూర. వంకాయలు మగ్గిపోయినాయండి. కారం వేసేసుకుందాం. కారం వేసాక ఇప్పుడు ఆ పైన పచ్చిశనగపప్పు ఈ నీళ్ళతో వేసేసుకోవచ్చండి. అలాగే పచ్చిశనగపప్పు ఇది ఉడకపెట్టక్కర్లేదండి. మనం వండుకుంటాం అనగా 2 గంటలు నానబెట్టేస్తే చాలు. పచ్చిశనగపప్పు ఉడికిపోతే శనగపప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఎగిరిపోయి వచ్చిందండి. ఇందులో అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసేసుకుంటున్నాను. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర. వంకాయ బఠానీ, వంకాయ శనగపప్పు
చాలా ఇష్టం అండి. ఫ్రైస్ అయిపోయింది, కూర కూడా అయిపోయిందండి. ఈరోజు వంట అయిపోయాక గ్యాస్ నీట్గా తుడిచేయాలండి. ఈరోజు వంకాయ శనగపప్పు, పాలు పోసి ఆనపకాయ కూర వండుతున్నానండి. కొబ్బరి నూనెతో కమ్మని ఆనపకాయ కూర, వంకాయ శనగపప్పు, కమ్మని వంకాయ శనగపప్పు, వైట్ రైస్. ఉల్లిపాయ అయిపోయింది, ఆనపకాయ ముక్కలు వేసేసుకుందామండి. ఇందులో కాస్త పసుపు, వేసాక తిప్పేస్తున్నాం అన్నమాట. పసుపు వేయగానే పెద్ద పసుపు వచ్చేద్దండి. రైస్ ఉడుకుతుంది. ఆనపకాయ ముక్కలు మగ్గిపోయినాయి. కారం వేసేసుకున్నాం. కారం వేసాక నీళ్ళు పోసేసుకున్నాం. ఈ నీళ్ళల్లో ఉడికాక కొద్దిగా అప్పుడు పాలు పోసుకోవాలి. ముందే పాలు పోయకూడదు. కాస్త ఈ నీళ్ళలో కారం వేసాక కూర సగం ఉడికిపోయాక అప్పుడు పాలు పోసుకోవాలి. ఆనపకాయ కూరలో మేము ఇలాగ వండుతాం. కూర ఉడికిపోయిందండి, మొక్క ఉడికిపోయింది. ఇప్పుడు ఆనపకాయ ముక్క పాలు పోసేసుకున్నాం. స్లోగా ఉడికితే బాగుంటుందండి కూర. పాలు పోసుకున్నాక ఇదిగోండి కూర ఇలా మగ్గుతుంది. ఇంకొంచెం మగ్గాలండి, ఉడకాలి ఇంకా. ఆనపకాయ కూర ఈరోజు 2 కూరలు, వంకాయ శనగపప్పు, ఆనపకాయ పాలు పోసి. బ్రౌన్ రైస్, వంకాయ శనగపప్పు కర్రీ, వైట్ రైస్, కూర ఆనపకాయ పాలు ఇగురు అయిపోయిందండి. నేను చక్క బబుల్స్ వస్తున్నాయి. ఉడికితే ఇలా వస్తాయండి, చూస్తేనే తినేబుద్ధి అవుతుంది. వేడివేడిగా చపాతీల్లోకి తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు అండి ఆనపకాయ కూర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.